కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్ చోటు దక్కడంతో ఆయన ఫ్యామిలీ ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ ఇంటి దగ్గర వేడుకలు నిర్వహించారు. తల్లి శకుంతల, భార్య అపర్ణ, కొడుకు భగీరథతో పాటు బండి సంజయ్ సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. తన కొడుకు ఈ స్థాయికి ఎదగటం సంతోషంగా ఉందన్నారు తల్లి శకుంతల. కరీంనగర్ కు ఏదైనా గొప్ప పని చేయాలని కోరుకుంటున్నామంటున్న ఇంటి సభ్యులతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఈ దశలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు బండి సంజయ్. ప్రజెంట్ మనం ఆయన ఇంట్లో ఉన్నాం. కుటుంబ సభ్యుల సంతోషం మధ్య అలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బండి సంజయ్కి మంత్రివర్గంలో తీసుకుంటూ ఆయనకి ఇప్పటికే ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. దీంతో భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తర్వాత మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా బండి సంజయ్ మాతృమూర్తి శకుంతల గారు మనతో ఉన్నారు. పుత్రోత్సాహం ఎప్పుడు తల్లికి తండ్రులకి ఎప్పుడు జరుగుతుందంటే కొడుకులు గొప్పవాళ్ళు అయినప్పుడు కలుగుతుంది. అమ్మ, నీ కొడుకు మంత్రి అయ్యిండు, ఎప్పుడు తెలిసింది నీకు? ఇప్పుడే తెలుసు. ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎవరు ఫోన్ చేసారు? ఎట్లా అనిపించింది? మా పెద్ద అబ్బాయి చెప్పిండు. చాలా అనుకున్నావా కొడుకు మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు అనుకున్నావా? అంతే, అనుకోలే. ఎప్పుడు ఏమీ అనుకోలేదు, మామూలుగానే. ఓకే, ఎట్లా చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది? చిన్నప్పుడు అనిపించిందా మా వాడు ఎప్పుడైనా ఇంత స్థాయికి ఎదుగుతారని? అనుకోలేదు. కాకపోతే ఏదో ఒకటి రాజకీయ నాయకులే ఏదో ఒకటి చేసి వాడు ప్రజలకు సేవ చేస్తాడని అనుకున్నాం. కానీ చాలా వాడిని పైకి రావాలనుకుంటే పైకి రానియలేదు. కొంతమంది రానియక కూడా ఇదైపోయింది. చాలా కష్టపడ్డాడు. ఈ కష్టపడితే ఇక వానికి చెప్పతరంగా అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఫలితం వచ్చింది. మన కష్టానికి భగవంతుడు, అమ్మవార్లు దయ చూపించారు. వానికి ఏ పని మొదలుపెట్టినా మీ ఆశీర్వాదం తీసుకొని పోతారు, మీ కాళ్ళకి దండం పెట్టిపోతారు. ఢిల్లీకి పోయేటప్పుడు కూడా చెప్పాడు, నాకు అమ్మ నేను కేంద్ర మంత్రి అవుతున్నాను చెప్పాడా? చెప్పలే, వట్టిగా దండం పెట్టి ఎప్పుడు ఏడికి పోని రోజు గుడికి పోయి వచ్చి నా దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతాడు. బయటకి ఎటు పోయినా దండం పెడతాడు. ఇప్పుడు ఈ కొడుకు చేతిలో చాలా అధికారాలు ఉన్నాయి. ఈ ప్రజలకు ఏమైనా సేవ చేయొచ్చు, ఎన్నైనా పనులు చేసుకోవచ్చు. తల్లిగా నువ్వైతే ఏమడుగుతావు? నేను ప్రజల సేవనే చేయమను. పేదలను ఎక్కువ వాళ్ళకే ఎక్కువ చేయాలని నా పేద ప్రజలంటే వాడికి కూడా బాగా ఇది. ఎందుకంటే మేము అంత గొప్ప వాళ్ళమేం కాదు, మామూలు కుటుంబం వాళ్ళమే. చిన్న కుటుంబం నుంచే మామూలు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. వాళ్ళ నాన్న కూడా చాలా కష్టపడి పైకి వచ్చి మంచి వచ్చే టైంలో వాళ్ళ నాన్న మమ్మల్ని ఇడిచిపెట్టి పోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇప్పుడు ఎంతో సంతోషపడి ఆయన ఇంకా గంట ముందు చనిపోతాడు అనగా కూడా సంజయ్కి ధైర్యం చెప్పి నువ్వు ఎట్లన్నా ఎలక్షన్లో నిలబడాలి నాన్న, దానికి నేను నీకు నిలబడతా, నేను నీకు ఎంత అంటే అంత ఖర్చు పెట్టి నిలబడతా అని చెప్పినాక గంటకి ఆయన చనిపోయాడు. సాధారణంగా రాజకీయాలు అంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం ప్రోత్సహించరా? ప్రోత్సహించడం లేదేం లేదు. వాడు మామూలుగా తిరుగుతుంటే వస్తుంటే పోతుండే, కానీ వాడు బయట ఏం చేస్తున్నా మాకు కూడా తెలియకపోతుండే. లాస్ట్కు చాలా రోజులకు తెలుస్తుండే. అంతే. ఇప్పుడైతే హ్యాపీ, బాగా హ్యాపీ, చాలా సంతోషంగా. తర్వాత సంతోషించే వాళ్ళలో భార్య ముందు వరుసలో ఉంటారు, అపర్ణ గారు ఉన్నారు. ఎట్లా ఉందండి సంతోషం? చాలా సంతోషంగా ఉందండి. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ V6 ప్రేక్షకులు అందరికీ నమస్కారాలండి. ఈరోజు సంజయ్కి ఇంత పెద్ద ఆనర్ ఇచ్చిన సెంట్రల్ టీమ్కి, మోడీ గారికి, స్టేట్ టీమ్కి, ప్రజలకి, కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న స్థాయిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు, పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళారు. ఇవన్నిటికీ ఒక పులి స్టాప్ పడినట్టు అనుకోవచ్చు ఇప్పుడు? లేదండి, ఇంకా ప్రజల కోసం ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఆ దారిలో మళ్ళీ కష్టాలు వచ్చినాయి, మళ్ళీ కొట్లాటలు వచ్చినాయి, మళ్ళీ పోరాటాలు వస్తాయి. నాకు తెలిసి తనే ముందుంటాడు. ఇంకా ప్రజల కోసం కష్టపడాలని అనుకుంటున్నాను. భార్యగా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు, కార్పొరేటర్ చేశారు, కానీ కేంద్ర మంత్రి అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? ఆ కళ నెరవేరింది కదా, ఎట్లా ఉంది? ఎప్పుడు ఇది కావాలి, ఇలా అవ్వాలి అనుకోలేదు. పార్టీ కోసం ఏ పనైనా చేయాలి, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాలి, ప్రజల కోసం ముందుండాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఇవి తనకున్నవి ముఖ్యం. దానికి కార్యకర్తల సపోర్ట్, పార్టీ అధిష్టానం సపోర్ట్ ఎప్పటికీ సంజయ్కి ఉండినాయి. ఇలాగే కష్టపడుతూ అయినా, ఎవ్రీ టైం పోరాటాలు చేస్తూ అయినా కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు.
ఎప్పుడు తన పోరాట పటిమను చూపిస్తూనే ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇట్లనే తన కాన్సన్ట్రేషన్ అంతా ప్రజల కోసమే ఉండాలి, పార్టీ కోసం ఉండాలి, ఇంకా కష్టపడాలని కోరుకుంటున్నాను. ప్రతి మగవాళ్ళ వెనుక ఒక వాళ్ళు విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారంటారు. అదేవిధంగా మీరు సంజయ్లో ఒక అర్ధభాగం ఏం చెప్తారు? ఆయన పరిపాలన మీరు ఎట్లా సహకరించబోతున్నారు? సహకారం అంటే ముందుగా తనే అందరి కోసం ఆలోచించే వ్యక్తి. తను ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేయాలనుకున్నాము. సహకారం అనేది చాలా పెద్ద మాట. తనతో ఉండడమే మాకు తెలుసు. తను ఏదే డెసిషన్ తీసుకున్నా మేమందరం తనతోటే ఉంటాం. ఓకే, యాజ్ ఏ కరీంనగర్ ఓటర్గా బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కరీంనగర్ నుండి సంజయ్ ఎంపీగా వెళ్ళినారు. ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ అవ్వడానికి కారణం కరీంనగర్ ప్రజలు. అది కరీంనగర్ ప్రజలకి తిరిగి ఇచ్చేయాలి. కరీంనగర్కి ఒక మంచి బ్రాండ్ లాగా ఏదన్నా ఒకటి చేయాలి. తర్వాత కరీంనగర్ అభివృద్ధికి ఎన్ని నిధులు తేగలిగితే అన్ని నిధులు తేవాలి. కరీంనగర్ని కూడా వన్ ఆఫ్ ద మెట్రోస్లో చూడాలి, చాలా అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా బండి సంజయ్ ఇతర కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరులు కావచ్చు, బయట సంబరాలు కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళ కొడుకు కావచ్చు, మిగతా సభ్యులంతా కూడా చూడవచ్చు. ఇంటి బయట చాలా సంబరాల్లో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా సంబరాల్లో మురుగుతెళ్తున్నారు. ఉదయం నుంచే కూడా బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గిందని తెలిసినప్పటి నుంచి కూడా విజయోత్సవాలు జరుగుతున్నాయి. బాజా భజంత్రులతోటి ఇంతకాలం కష్టపడిన కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఇంటి దగ్గరికి వచ్చి పటాకులు కావచ్చు సంబరాలు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరినీ తమ్ముడికి పదవి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నాను సంతోషాన్ని. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, సంజయ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, పార్టీ కార్యకర్తలకు, కరీంనగర్ ప్రజలకు, అభిమానులకు, రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి, బీజేపీ నాయకత్వానికి అందరికీ మా కుటుంబం ఎన్నో వేల రుణపడి ఉంటుంది. ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు అదే నమ్మకంతో అభివృద్ధి చేస్తారన్న సంతోషం. అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రులకు, కేంద్ర క్యాబినెట్కు ప్లస్ రాష్ట్ర క్యాబినెట్కు అందరికీ ధన్యవాదాలు. ఓకే, మీరు సంజయ్కి వెనకాల ఉండి ఇంతకాలం ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక తమ్ముడిని ఈ స్థాయిలో చూస్తామని ఎప్పుడు అనుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా కష్టపడ్డాడు కాబట్టి ఒక కార్యకర్తకు ఇటువంటి పదవి వస్తున్నందుకు చాలా నిదర్శనం ఇది. కార్యకర్త కష్టపడితే ఇటువంటి పదవి వస్తుంది అనేది ఎవరైనా అనుకోవచ్చు.